హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే జైపూర్లో మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ టోటల్ మ్యాచెస్ చూసుకుంటే 52 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచెస్ గెలిచింది. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 per 20 overs స్కోర్ అనేది ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 214/2 ఆర్ఆర్ హైయెస్ట్ స్కోర్ అనేది చేసింది. అదేవిధంగా ఇక లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 59/10 ఆర్ఆర్, అది కూడా ఆర్ఆర్ఏ చేసింది. సో ఇక్కడ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సెకండ్ బౌలింగ్ చేసిన టీం అనేది ఎక్కువ విజయాలు సాధించింది. సో ఇవాళ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీం బౌలింగ్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా హెడ్ టు హెడ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి హెడ్ టు హెడ్ చూసుకుంటే 3 మ్యాచ్లు అనేవి జరిగాయి. ఇందులో ఆర్ఆర్ 2 మ్యాచ్లు గెలిస్తే లక్నో 1 మ్యాచ్ అనేది గెలిచింది. అదేవిధంగా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆర్ఆర్ టీంలో బట్లర్, జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మేయర్, ధ్రువ్, అశ్విన్ అండ్ హోల్డర్ ఆర్ పవర్. అదేవిధంగా బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్. సో ఆవేష్ ఖాన్ని ఎల్ఎస్జీ నుంచి తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆవేష్ ఖాన్ ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటారు. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చహల్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, పాడికల్, అదేవిధంగా దీపక్ హూడా, పురాన్, స్టోయినిస్, కృణాల్ పాండ్యా, ఆయుష్ బడోనా, మోయిష్ ఖాన్, రవి బిష్ణో, అదేవిధంగా నవీన్ ఆర్ జోసెఫ్లో ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా శివమావిని తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లేయింగ్ 11 అనేది ఉంటుంది. అంతేకాకుండా కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆర్ఆర్లో బ్యాటింగ్లో చూసుకుంటే కీ ప్లేయర్స్ బట్లర్ 96 మ్యాచెస్ ఆడి అందులో 3223 రన్స్ అనేది చేశాడు. అందులో 5 సెంచరీస్, 19 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో అదేవిధంగా సంజు శాంసన్ 152 మ్యాచెస్లో 3888 రన్స్ అనేవి చేశారు. అందులో 3 హండ్రెడ్స్ అనేవి ఉన్నాయి. అందులో విధంగా 20 హాఫ్ సెంచరీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇంకో ప్లేయర్ యశస్వి జైస్వాల్ 37 మ్యాచెస్ ఆడి అందులో 11,172 రన్స్ అనేవి చేశారు. అందులో 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఎస్జీ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళకి ఏదైతే ఈ కీ ప్లేయర్స్కి ఎల్ఎస్జీ బౌలింగ్ అనేది చూసుకుంటే కృణాల్ పాండ్యా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ 113 మ్యాచెస్ ఆడి అందులో 1513 రన్స్ చేసి 70 వికెట్స్ తీశాడు. అదేవిధంగా రవి బిష్ణో స్పిన్నర్ 52 మ్యాచెస్ ఆడి 53 వికెట్స్ తీశాడు. 7.559 ఎకనామీతో వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా మోయిష్ ఖాన్ 14 మ్యాచెస్ ఆడి 17 వికెట్స్ తీశాడు. 7.07 ఎకనామీ అనేది ఉంది. అదేవిధంగా ఎల్ఎస్జీ కీ ప్లేయర్స్ చూసుకుంటే బ్యాటర్స్లో కేఎల్ రాహుల్ 118 మ్యాచెస్ ఆడి 4163 రన్స్ అనేది చేశాడు. ఇందులో 4 సెంచరీస్ ఉన్నాయి. అదేవిధంగా 33 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అంతేవిధంగా క్వింటన్ డికాక్ 96 మ్యాచెస్ ఆడి 2907 రన్స్ చేశాడు. అందులో విధంగా 2 సెంచరీస్ ఉన్నాయి, 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 20 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అదేవిధంగా స్టోయినిస్ 82 మ్యాచెస్ ఆడి 1478 రన్స్ చేశాడు. అదేవిధంగా 39 వికెట్స్ అనేది కూడా తీశాడు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్లో స్టోయినిస్ని తీసుకోవచ్చు. అదేవిధంగా నికోలస్ పురాన్ 62 మ్యాచెస్ ఆడి 1270 రన్స్ చేశాడు. 16 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి ఇందులో. సో వీళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే ట్రెంట్ బౌల్స్ 88 మ్యాచెస్ ఆడి 105 వికెట్స్ అనేది తీశాడు. 8.29 ఎకనామీతో ఉంది. అదేవిధంగా స్పిన్నర్స్ చూసుకుంటే చహల్ 145 రన్స్ చేసుకొని 145 మ్యాచెస్లో 187 వికెట్స్ అనేది తీశాడు. 7.67 ఎకనామీతో ఉంది. అదేవిధంగా అశ్విన్ చూసుకుంటే
197 మ్యాచెస్ ఆడి 171 వికెట్స్ తీశాడు. అదేవిధంగా 714 రన్స్ అనేది కూడా చేశాడు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. సో అదేవిధంగా